2022వ తేదీన ఆ రోజు నరేంద్ర మోడీ గారు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. 3475 రోజులు గడిచినాయి. అప్పుడు రాష్ట్ర ప్రజలు మోడీ గారు వస్తే నిధులు వస్తాయని శంకుస్థాపనప్పుడు ఆశపడ్డారు. కానీ ప్రజల ఆశల్ని నిరాశపరిచారు. చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి తప్ప రాజధాని ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒరిగింది లేదు. అప్పుడు జనమందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారని అందరూ భావించారు, నిరసపడ్డారు, నిరసన తెలిపారు. కనీసం ఇప్పుడైనా బీజేపీ కేంద్రం తన వివక్షతని, చిన్న చూపుని వెడనాడి రాజధానికి, రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. రెండు రకాలుగా 2014 ఎన్నికలకి ముందు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో స్వయంగా రాజధాని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు. మళ్ళీ గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి చేసింది. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. పనులు ప్రారంభిస్తున్నారు, సంతోషం. కానీ పనులు జరగాలనంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించాలి. మోడీ గారు తన పర్యటనలో ఆ స్పష్టమైన నిధుల విషయం చేయాలి. తలదన్నే రాజధాని నిర్మిస్తామని హామీ ఇవ్వటమే కాదు, రాజధానికి నిధులు పొందటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టం 2014 ప్రకారం సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 చూస్తే రాజధాని నిర్మాణానికి రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, అలాగే మౌలిక సదుపాయాల కల్పనకి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వానిదే. కాబట్టి నిధులు దయాదాక్షిణ్యం కాదు, ఇష్టాయిష్టాల మీద ఆధారపడలేదు. కేంద్ర ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రజల హక్కు. అందుకే మీరు మాట ఇచ్చిన ప్రకారమైన, విభజన చట్ట ప్రకారమైన నిధులు ఇవ్వాలి. గత 10 ఏళ్ల కాలంలో 60,000 కోట్లు అడిగితే 1,500 కోట్లతో సరిపెట్టారు. ఇప్పుడు 1,00,000 కోట్లు అడుగుతా ఉంటే 1,400 కోట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇంకా ఇవ్వాల. ఏమిటి ఈ తేడా? 1,00,000 కోట్లకి 1,400 కోట్లు అంటే 1.4%, 1.4% ఇస్తారా? బాధ్యత. ప్రపంచ బ్యాంక్ అప్పుని తాము గొప్పతనంగా చెప్తున్నారు. లేదు, హట్కో నుండి అప్పులు ఇస్తున్నామన్నారు. మళ్ళీ అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, లేకపోతే రాజధాని ప్రజల మీదే పడుతుంది. అందుకే అప్పు కాదు, గ్రాంట్ ప్రకటించండి. ఇది సిపిఎం పార్టీగా మేము కోరటం కాదు, రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు. దీనికి స్పష్టమైనటువంటి విధానపరమైన ప్రకటన చేయాలి. దాంతోపాటు ఇది డబుల్ ఇంజన్, త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వం అన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు కేంద్రంతో ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, ఈ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. మీరు ఈ డబుల్ ఇంజను, త్రిబుల్ ఇంజను మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరందరూ ఒక కూటమి కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజల తరపున
ఎన్నికైన ప్రభుత్వంగా కేంద్రము నుండి నిధులు చట్ట ప్రకారం సాధించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. గత 10 ఏళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కేంద్రం నుండి రాజధానికి రావాల్సింది అడగటంలోనూ పొందటంలోనూ ఒత్తిడి చేయటంలో విఫలమైనవి. కనీసం ఇప్పుడైనా ఆ పని చేయాలని కోరుతున్నాం. దీనికి తోడు 41 పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలకి రాజధానిలో 300 ఎకరాల పైగా స్థలాలు కేటాయించారు. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, జాతీయ బ్యాంకులు కావచ్చు, సిఏజీ కాగ్ కావచ్చు, సిబిఐ లేదు కేంద్రీయ విద్యాలయాలు, ఇంకా అనేక సంస్థలకి కేటాయించారు. మరి స్థలాలు కేటాయించిన ఇవాల్టి వరకు నిన్ననే మేము పరిశీలించాం. మా బృందం రాయపూడి దగ్గర ఉన్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2 ఎకరాలు 50 కోట్ల రూపాయలతో కట్టాల్సి వస్తే కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేశారు 10 ఏళ్లలో. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా సగం కూడా పూర్తి కాల. ఇంకా అసలు మిగతా వాటి స్థలాలు కూడా స్వాధీనం చేసుకోవాలా, ఒప్పందాలు కూడా చేసుకోవాలా. పెడదాం. మొత్తం 114 సంస్థలకి, ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకి స్థలాలు కేటాయించారు. అందుకే మేము డిమాండ్ చేస్తుంది, ఇప్పటి నుండి 6 నెలల లోపల ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేయాలి. దానికి నిధులు కేటాయించండి, అనుమతులు ఇవ్వండి. దీనివల్ల నిర్మాణాల్లో ఉపాధి పెరుగుతుంది. వివిధ గ్రామాల్లో, అది శాఖమూరు, నేలపాడు, రాయపూడి, తుళ్ళూరు, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యాలయాలు ఉన్నాయి. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, వీటన్నిటిలో. అంటే ఆ గ్రామాలు అభివృద్ధి చెందడానికి, గ్రామాల అభివృద్ధే కాదు, రాష్ట్రం మొత్తానికి కావాల్సినటువంటి కేంద్ర కార్యాలయాలు రాష్ట్రంలో రావడానికి ఉపయోగపడతాయి. అందుకే దానికి కూడా స్పష్టమైనటువంటిది మరి మోడీ గారు రావటం వెళ్ళటమే కాదు, ఇటువంటి ప్రకటన కూడా చేయాలని మేము కోరుతున్నాం. దీనికి తోడు ఇది రాజధానికి వచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, విశాఖ ఉక్కు, కడప ఉక్కు, ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇస్తే స్థలాలు ఇవ్వాల్సిన అవసరంలా, ప్రత్యేక హోదా ద్వారా వచ్చే రాయితీలతో రాజధానికి లాభం జరుగుతుంది, రాష్ట్రానికి లాభం జరుగుతుంది. పరిశ్రమలకి రాయితీలు వస్తే అది రాజధాని, రాష్ట్రం అంతా కూడా పరిశ్రమలు, ఉపాధి వస్తుంది.